కోపం అనర్థదాయకం అంటారు. అలాగే తన కోపమే తనకు శత్రువు అని అంటారు. ఈ కోపాన్ని నియంత్రించుకోవటానికి ఉన్నటువంటి మార్గాల గురించి మన సంప్రదాయం ఏం చెప్తుంది? పూర్వకాలంలో ఋషులకు కోపాలు వచ్చేవి. దుర్వాసుడు శపించేస్తూ ఉంటాడు. ఇంకెవరైనా కూడా మనం అనేక సందర్భాలలో అరచేతిలో అలా నీరు పుచ్చుకొని ఎదుటి వారిని నీవు ఏదో ఒక జంతు రూపాన్ని ధరించవలసింది, లేదా త్రిశంకు స్వర్గంలో ఉండవలసింది, ఇలా విశ్వామిత్రుడు కావచ్చు, దుర్వాసుడు కావచ్చు, అనేక సందర్భాలలో ఋషులు అరచేతిలో నీరు పోసుకుని ఎదుటి వారిపైన చిలకరించి వాక్కును పరుషంగా ప్రయోగించడం మనం గమనిస్తూ ఉంటాం. పురాణాలలో, ఇతిహాసాలలో అనేక సందర్భాలలో ఈ వాక్య ప్రయోగం ఉంటుంది. కోపం ఎవరికైనా వస్తుంది. క్రోధమ తపముంజరచును ఓ చాటువాక్య పద్యం, చాటు పద్యం ఇది. తపస్సును కోపం చెడగొట్టేస్తుంది. అలాంటప్పుడు కోపం రాకుండా సంప్రదాయం ఏదైనా మార్గం చెబుతుందా? కోపం రాకుండా సంప్రదాయం మార్గం చెప్పదండి. కోపం వస్తుంది, కోపాన్ని నియంత్రించుకోవడం కోసం మార్గం చెబుతుంది. ఆ నియంత్రించుకునే మార్గం మంచి నీరు త్రాగడం. ఉత్తమస్య క్షణం కోపం మధ్యమే ఘటికాద్వయం అథమే స్యాదహోరాత్రౌ పాపిష్ఠే మరణాంతకం అని నీతి వాక్యం. ఈ శ్లోకంలో ఉత్తముడికి క్షణం కోపం. క్షణం అంటే ఎంత? 12 నిమిషాలు లేదా రెట్టింపు 24 నిమిషాల కాలానికి ముహూర్తం అని పేరు. క్షణం అంటే 12 నిమిషాలు అని జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. లెక్కలలో క్షణం అంటే 12 నిమిషాలు. ఇది జ్యోతిషం నిర్ధారణ చేసిన అంశం. ఉత్తముడికి 12 నిమిషాల సేపు అంటే ఒక 10 నిమిషాలు పెట్టుకుందాం, ఉజ్జాయింపు కాలేదు, పావు గంట పెట్టుకుందాం, అంత కోపం మర్చిపోవాలి. తరువాత మధ్యముడికి ఘటికాద్వయం అంటే 48 నిమిషాలు. ఘడియ అంటే 24. మధ్యముడికి ఒక ముక్కాలి గంట అంటే 45 నిమిషాలు. అధమే స్యాదహోరాత్రౌ అధముడికి అహోరాత్రములు 24 గంటల కాలం, ఓ రోజంతా ఉంటుంది. పాపిష్ఠే మరణాంతకం, పాపికి జీవితాంతం కోపం ఉంటుందిట. కాబట్టి కోపం సహజం. వచ్చిన ఆ కోపాన్ని తొలగించుకునేటటువంటి మార్గం శాస్త్రం. అలా ఆ నీరు చేతబుచ్చుకొని ఎదుటివారి మీద చిలకరించకుండా మనం ఆచమనం చెయ్యాలి. త్రిరాచమ్య శుచిర్భూత్వా, ఆచమనం చేస్తే కోపం తగ్గుతుంది. ఇంటిలో ఎవరికైనా కోపం వచ్చినప్పుడు వారు లేచి నిలుచుంటారు, ఆగ్రహంతో మాట్లాడుతూ ఉంటారు. మనం వారి భుజాలపైన చేతులు వేసి కూర్చుంటే మాట్లాడతాను నేను అని నొక్కి కూర్చుండబెట్టే ప్రయత్నం చేస్తాం. ఆ తరువాత కూడా వాళ్ళు ఇంకా అలాగే పరుషవాక్యాలు ప్రయోగిస్తూ ఉంటే గ్లాసు నీళ్లు ఇచ్చి ముందు నీళ్లు తాగు, నీళ్లు త్రాగిన తర్వాత నేను మాట్లాడతాను. నీళ్లు త్రాగడంతో కోపం చల్లబడుతుంది అంటారు. చల్లబరిచే లక్షణం నీటికి ఉంది కనుక కోపానికి విరుగుడు మంచినీరు. కోపం వలన లోన ఉండేటటువంటి చల్లదనం, తేమ, నీటి శాతం వేడి ఎక్కిన దేహం కారణంగా ఆవిరి అయిపోయి దేహంలో నీటి శాతం తగ్గడంతో టెంపరేచర్ పెరుగుతుంది. టెంపరేచర్ పెరగడంతో శరీరం వణుకుతుంది, మాట తడబడుతుంది, నాలిక ఎండిపోతుంది, నోటిలో తడి ఆరిపోతుంది, కన్నులు ఎరుపెక్కుతాయి, శరీరం తూలుతుంది, మాట తొట్రుపడుతుంది, గొంతు గాద్గదికమవుతుంది. అరిచే ప్రయత్నం చేస్తే అరుపు కూడా సరిగా రాక కళ్ళు తిరిగి నేల పడిపోతారు. హై బీపీ అంటాం మనం. రాకుండా ఉండాలి, మంచినీరు త్రాగాలి. ఎప్పుడు కోపం వచ్చినా నీళ్లు తాగే ప్రయత్నం చేద్దాం. ఇంకొక మార్గం కూడా ఉంది అమ్మాయి. కోపం వచ్చే సందర్భంలో నుంచి బయటికి వెళ్ళిపోవడం, అంటే విత్డ్రా కావడం, లేదా ఆ ప్రాంతంలో నుంచి మనం ఉండకుండా బయటికి వెళ్ళిపోవడం. ఇది కూడా రెండవ మార్గం అని కూడా శాస్త్రం చెబుతుంది. ప్రధానంగా మట్టుకు భాగవత వృత్తాంతంలో విశ్వామిత్రుడి కథలో నీరు త్రాగడం అన్న అంశమే ప్రత్యేకంగా చెప్పబడి ఉంది కనుక కోపానికి విరుగుడు నీరు త్రాగడం ఇలా చెప్పు.